ప్రదీప్ రంగనాథన్కి ఫస్ట్ టైం ఫ్లాప్. తమిళ్లో ఎలక్షన్స్, తెలుగులో నో బజ్, ఎక్కడా సౌండ్ లేదు. ప్రదీప్ గత సినిమాల ఇంపాక్ట్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీపై ఎందుకు పడలేదు? ఇంతకీ ఎల్ఐకే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కమ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్. ఇంజనీరింగ్ చదువుకుంటున్నటువంటి రోజుల్లో షార్ట్ ఫిలిమ్స్తో కెరీర్ స్టార్ట్ చేసినటువంటి ఈ బక్కపలచని కుర్రాడు డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా బిజీ అయిపోయాడు. హీరో మెటీరియల్ కాదని తన లుక్స్పై కామెంట్ చేసినటువంటి వాళ్ళందరి నోర్లు మోయించేలా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. అయితే ఇప్పుడు ప్రదీప్ స్పీడ్కి బ్రేకులు పడ్డాయంటూ అనిపిస్తుంది. ప్రదీప్ రంగనాథన్ నటించినటువంటి లేటెస్ట్ మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా యాక్ట్ చేసింది. నయనతార నిర్మించినటువంటి ఈ మూవీ పలు వాయిదాల తర్వాత ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయింది. ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీగా వచ్చినటువంటి ఈ సినిమాకి ఫస్ట్ రోజే ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. మంచి కాన్సెప్ట్తో తీసుకొచ్చినప్పటికీ ఇంట్రెస్టింగ్ అయినటువంటి కథనంతో నడిపించలేదనేటువంటి కామెంట్స్ వస్తున్నాయి. ప్రదీప్ తన క్యారెక్టర్ వరకు న్యాయం చేసినప్పటికీ మిగతా విషయాలు సరిగ్గా వర్కౌట్ అవ్వలేదంటున్నారు ఆడియన్స్. ఇది అతడి కెరీర్లో ఫస్ట్ ఫ్లాప్గా నిలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 2019లో కోమలి అనేటువంటి తమిళ సినిమాతో డైరెక్టర్గా కోలీవుడ్కి పరిచయమైనటువంటి ప్రదీప్ రంగనాథన్ తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత లవ్ టుడే సినిమాతో హీరో అవతారం ఎత్తాడు. తన డైరెక్షన్లోనే హీరోగా 5 కోట్ల బడ్జెట్తో రూపొందించినటువంటి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఈ సినిమా అతడికి తెలుగులోనూ క్రేజ్ సంపాదించి పెట్టింది. అశ్వత్ మారిముత్తు డైరెక్షన్లో వచ్చినటువంటి ప్రదీప్ యాక్ట్ చేసినటువంటి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ కూడా హిట్ అయింది. 150 కోట్ల వరకు కూడా గ్రాస్ రాబట్టింది. ఇదే క్రమంలో కీర్తీశ్వరన్ డైరెక్షన్లో వచ్చినటువంటి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వచ్చినటువంటి డ్యూడ్ మూవీ కూడా సక్సెస్ అందుకుంది. ఇలా మొదటి 3 సినిమాలతో హ్యాట్రిక్ 100 కోట్ల గ్రాస్ అందుకున్నటువంటి ఫస్ట్ ఇండియన్ హీరోగా ప్రదీప్ రంగనాథన్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి హీరోలకు కూడా సాధ్యం కాని రికార్డ్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ సక్సెస్ స్ట్రీక్ని కంటిన్యూ చేయలేకపోయిందని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. డ్యూడ్ సినిమాకి కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ 100 కోట్లు వసూలు చేయగలిగింది. కానీ ఇప్పుడు ఎల్ఐకే పరిస్థితి మాత్రం అలా కనిపించడం లేదు. తెలుగులో అసలు ఈ సినిమా గురించి ఎక్కడా మాట్లాడుకోవడం లేదు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 22 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ టాక్ని బట్టి ఫస్ట్ వీకెండ్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడడం కష్టమనే మాట వినిపిస్తుంది. తమిళనాడులో ఎన్నికల వేడి కొనసాగుతుండడం కూడా ప్రదీప్ రంగనాథన్ సినిమా ఓపెనింగ్స్పై ప్రభావం చూపించిందనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఫైనల్గా ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎలాంటి నెంబర్స్ చూపెడుతుందో చూడాలి. ఇక టాక్ విషయానికి వస్తే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి యునానిమస్ టాక్ అయితే రాలేదు. సోషల్ మీడియా, పబ్లిక్ టాక్స్, రివ్యూస్ గమనిస్తే నెగిటివ్ టాక్ నుంచి యావరేజ్కు మధ్యలో కనిపిస్తున్నాయి. 2040 సంవత్సరాన్ని బ్యాక్ డ్రాప్గా తీసుకొని యూత్ఫుల్గా ఏదో చెప్పాలని ట్రై చేసినటువంటి డైరెక్టర్ విఘ్నేష్ శివన్ టెక్నాలజీ ప్రేమకు ముడిపెడుతూ డిఫరెంట్గా రాసుకున్నాడు. కానీ దాన్ని అంతే ప్రతిభావంతంగా తీర్చిదిద్దలేకపోయాడట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ మీద కంప్లైంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. క్రమంగా ప్రదీప్ రంగనాథన్ లవ్ స్టోరీస్ పేరుతో రెగ్యులర్ మూసలోకి వెళ్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది. పదే పదే ఒకే తరహా క్యారెక్టర్స్ చేయడం వల్ల రెగ్యులర్ ఫ్యామిలీ ఆడియన్స్కి దూరమయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. పైగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో యూత్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ అవి సరైన మోతాదులో బ్యాలెన్స్ కాకపోవడంతో అధిక శాతం సినిమా బోర్ కొట్టేసేలా సాగింది. వీకెండ్ వరకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనే దాని మీద ట్రేడ్ వర్గాలు అనుమానం లేకపోలేదు. ఒకవేళ ఈ మిక్స్డ్ టాక్ తట్టుకొని తమిళ్ లేదా తెలుగులో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒకే హిట్ అనిపించుకున్న చాలు. ప్రదీప్ రంగనాథన్ ఇమేజ్ని దానికి కారణంగా నిలుస్తుంది. కాకపోతే అక్కడేమో ఎన్నికల వేడిలో జనాలు థియేటర్ల వైపు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మన దగ్గరేమో బజ్ చాలా తక్కువగా ఉంది. డ్యూడ్, డ్రాగన్ల హిట్ ప్రభావం దీని మీద అంతగా కనిపించడం లేదు. చూస్తుంటే ప్రదీప్ రంగనాథన్ జోర్కి బ్రేక్ పడినట్లే కనిపిస్తుందని కూడా అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆయన చేసినటువంటి 3 సినిమాలు కంప్లీట్గా బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల క్లబ్లో చేరినటువంటి సినిమాలు. అటు లవ్ టుడే కావచ్చు, అండ్ దాని తర్వాత రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ కావచ్చు, అండ్ లేటెస్ట్గా వచ్చినటువంటి డ్యూడ్ కావచ్చు. ఈ సినిమాలన్నీ కూడా సరికొత్త కాన్సెప్ట్తో లవ్ కాన్సెప్ట్ తోటి వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ మంచి కలెక్షన్స్ కూడా సాధించాయి. బట్ డ్యూడ్ ఏదైతే ఉందో డ్యూడ్ అప్పటికి మిక్స్డ్ టాకే వచ్చింది. బట్ మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ 100 కోట్ల క్లబ్లోకి ఈజీగా చేరిపోయింది. ఇలానే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా అలానే ఉంటుంది అనుకున్నారు. పైగా డైరెక్టర్ విఘ్నేష్ శివన్ అండ్ దాని తర్వాత నయనతార మార్క్ కూడా అక్కడ పనిచేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపించాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా కర్నూలు చావుకి 100 కారణాలు అన్నట్లు ఇక్కడ ఎల్ఐకేకి ఏం జరిగిందో తెలియదు. కానీ ఇక్కడ తెలుగులో అసలు బజ్జే లేదు. ఈవెన్ ప్రీమియర్ షోస్ కూడా పడ్డటువంటి దాఖలాలు కూడా, మార్నింగ్ షోస్ కూడా పడలేదు. ఈవెన్ అక్కడక్కడ పలు చోట్లలో రిలీజ్ అవ్వడం జరిగింది. మరి నయనతార ఇంత మార్కెట్ తెలిసినటువంటి బిజినెస్ మైండ్ సెట్తో ఉన్నప్పటికీ కూడా ఎందుకు తెలుగులో సరిగ్గా
ఇక్కడ ఎల్ఐకేని పట్టించుకోలేదు. అట్ ద సేమ్ టైం ప్రమోషన్ చేయడంలో టీం కొంచెం విఫలమైనట్టుగా కూడా తెలుస్తుంది. దీన్ని ప్రదీప్ రంగనాథన్ దృష్టికి తీసుకురాలేదా, లేదంటే ప్రదీప్కి తెలియలేదా, లేదంటే అక్కడ ఎలక్షన్స్ వాతావరణం లేదో తెలియదు, కానీ మొత్తంగా సినిమాని కొంచెం ఎందుకో ప్రమోషన్ కూడా తక్కువ చేశారు, లేదంటే రిజల్ట్ కూడా తేడా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, సరే ఓకే తమిళ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మేబీ అక్కడ కొంచెం ప్రమోట్ చేసినా కానీ ఈ వాతావరణంలో సినిమా ఎక్కకపోవచ్చు అన్న కాన్సెప్ట్ వినిపించినప్పటికీ, బట్ తెలుగులో ప్రదీప్కి మంచి మార్కెటే ఉంది. లవ్ టుడే కాంచెల్ పోల్చుకుంటే డ్యూడ్ వరకు కూడా చాలామంది ఆయన సినిమాలు ఎంజాయ్ చేసిన వాళ్ళే ఉన్నారు. బట్ తెలుగులో ఎందుకు మరి సరైన ప్రమోషన్ పెట్టుకోలేదు అని కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ అక్కడ టాకు బాగాలేదు, అండ్ దాని తర్వాత ప్రమోషను లేదు, అండ్ దాని తర్వాత తమిళ్లో ఎలక్షన్స్, వీటన్నిటిని కలుపుకొని ఒక్కొక్కటిగా నిజంగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కొంచెం దెబ్బేసాయనే చెప్పాలి. ఇక మేజర్గా ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ కృతి శెట్టి ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు. మేబీ ఈసారైనా హిట్ కొడుతుందేమో అనుకున్నప్పటికీ కూడా అక్కడ కృతి శెట్టికి కూడా ఇప్పుడు వరుస సక్సెస్లో ఉన్నటువంటి ప్రదీప్ రంగనాథన్ సక్సెస్ కూడా కృతి శెట్టిని సేవ్ చేయలేకపోయింది. సో మరి ఈ దెబ్బతోటి నెక్స్ట్ అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాలో కళ్యాణ్ రామ్ పక్కన కృతి శెట్టి యాక్ట్ చేస్తారట. సో మరి ఆ డైవర్షన్ తీసుకొని అనిల్ ఏం డెసిషన్ తీసుకుంటారు, నిజంగానే కీర్తిని ఉంచుతారా, లేదంటే తీసేస్తారా, లేదంటే ఏదైనా సెంటిమెంట్ ఫాలో అవుతారా తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. మొత్తంగా ఈ సినిమా ఎంతో కొంత కృతి శెట్టికి హెల్ప్ అవుతుంది అనుకున్నారు, బట్ కాలేదు. మొత్తంగా ప్రదీప్ రంగనాథన్ కెరీర్లో ఫస్ట్ టైం ఒక ఫ్లాప్ పడిందన్న మాట మాత్రం వినిపిస్తూ ఉంది. సో చూడాలి, ఇన్ కేస్ ఇంకొక లాంగ్ వీకెండ్ కంప్లీట్ అయిపోతే సండే తర్వాత మండే నుంచి థియేటర్స్ సంబంధించిన కలెక్షన్స్ బయటకు వస్తే సినిమా టాక్ ఏంటి, అంటే ఎంత కలెక్ట్ చేసింది, పెట్టినటువంటి బడ్జెట్ ఎంత అని తెలిసి హిట్ ఆర్ ఫ్లాప్ అయితే డిసైడ్ అయితే అయిపోతుంది. బట్ ఓవరాల్గా మాత్రం ప్రదీప్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటి సినిమా ఇది కాదు. సో ఇదేదో మొత్తంగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. సో మరి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ చూసారా? చూస్తే మీకేమనిపించింది? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.